హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్కి సంబంధించి మే 20th షిఫ్ట్ 2కు సంబంధించినటువంటి పేపర్ ఎలా ఉందన్నది, ఎనాలిసిస్ ఎలా ఉందన్నది ఎనాలిసిస్ చూద్దాం. ఈరోజు ఈ పేపర్ తీసుకున్నట్టయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్స్లో మనం ప్రతి షిఫ్ట్ని అబ్జర్వ్ చేస్తున్న కొద్ది పేపర్స్ అలా టఫ్నెస్ పెరుగుతుందే తప్ప ఎక్కడ టఫ్నెస్ తగ్గుతున్నట్టుగా లేదు. ఎందువల్లంటే ఈ షిఫ్ట్లో కూడా మ్యాథమెటిక్స్ పేపర్ చాలా టఫ్గా ఇచ్చారు. జేఈ మెయిన్స్ లెవెల్లో ఎలా ఉంటుందో ఆ లెవెల్లో పేపర్ ఉన్నది అన్నట్టుగా కొంతమంది స్టూడెంట్స్ అంటున్నారు. అంతేకాకుండా కొంతమంది స్టూడెంట్స్ చెప్పేది ఏంటంటే అసలు ప్రీవియస్ పేపర్లో క్వశ్చన్స్ కూడా పడలేదన్నట్టు అంటున్నారు. సో మనకి ఇక్కడ మనం ఈ పేపర్స్ను అబ్జర్వ్ చేసినట్టయితే మ్యాథమెటిక్స్ ఎలా అయితే ఇచ్చాడో టఫ్గా ఉందో, అలాగే ఫిజిక్స్ తీసుకున్నా కూడా ఫిజిక్స్ కూడా అలాగే టఫ్గా ఉంది. ఇక కెమిస్ట్రీయే అంతో కొంత లిబరల్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కటి సబ్జెక్ట్ వైజ్ చూద్దాం. మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి మ్యాథమెటిక్స్లో మనకి స్ట్రైట్ లైన్స్, పారాబోలా, లిమిట్స్ వీటి మీద కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మ్యాథమెటిక్స్లో పేపర్లో మళ్ళీ టైం కన్జ్యూమింగ్ లెంగ్తీ క్వశ్చన్స్ ఇవ్వడం, ఎక్కువగా టైం టేకింగ్ చేసేటటువంటి క్వశ్చన్స్ని ఇవ్వడం జరిగింది. మ్యాథమెటిక్స్ విషయంకి వచ్చేసరికి ఒక మ్యాక్సిమం యావరేజ్ స్టూడెంట్ని తీసుకున్నట్టయితే ఒక 20 to 25 క్వశ్చన్స్ వరకు మాత్రమే అటెంప్ట్ చేయగలిగేటట్టు ఉన్నాయి, సాలిడ్గా చేయగలిగేటట్టు. మిగిలిన క్వశ్చన్స్ కొద్దిగా అబోవ్ యావరేజ్ స్టూడెంట్ అయితే మ్యాక్సిమం ఒక 30-35 వరకు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతాడు. ఆ విధంగా పేపర్ అనేది ఉంది. అదే ఫిజిక్స్ విషయంకి వచ్చేసరికి ఒక 5 to 7 క్వశ్చన్స్ వరకు మాత్రం ఈజీగా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మిగిలిన క్వశ్చన్స్ అన్ని చాలా టఫ్గా ఉన్నాయని, అసలు వాటిని ఆన్సర్ చేయడం కూడా చాలా టఫ్గా, వాటిని అండర్స్టాండ్ చేసుకోవడం కూడా కష్టంగా ఉందన్నట్టు కొంతమంది స్టూడెంట్స్ అంటున్నారు. సో ఫిజిక్స్ పేపర్ చాలా టఫ్గా ఇచ్చినట్టే మనం చెప్పుకోవచ్చు. ఇక ఇటు వచ్చి కెమిస్ట్రీకి వచ్చేసరికి మళ్ళీ మార్నింగ్ పేపర్ కొంత హార్డ్గా ఇచ్చినప్పటికీ కూడా మధ్యాహ్నం షిఫ్ట్ 2 పేపర్ మాత్రం కొంతవరకు లిబరల్గానే ఉంది. ఇందులో దాదాపు ఒక 10 to 15 క్వశ్చన్స్ వరకు కొద్దిగా ఈజీగానే ఉన్నాయి. ఆ మిగిలిన క్వశ్చన్స్ వరకు మోడరేట్ టు హార్డ్ లెవెల్ ఇచ్చారు. అంటే ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఈ షిఫ్ట్ 2 పేపర్ అనేది మోడరేట్ టు హార్డ్ అనే చెప్పొచ్చు. ఇలా ఎంసెట్లో ప్రతి పేపర్ కూడా హార్డ్నెస్ పెంచుతున్నాడే తప్ప హార్డ్నెస్ అనేది తగ్గట్లేదు. మరి ఇందులో నార్మలైజేషన్ ప్రాసెస్ ఎవరికి బెనిఫిట్ అవుతుంది, ఎవరికి ఈ బెనిఫిట్ అవుతుందని అనలైజ్ చేస్తే కానీ తెలియదు. ఎందుకంటే ఎవరైతే మ్యాథమెటిక్స్ ఇప్పటికి వచ్చే అన్ని పేపర్స్లో కూడా మ్యాథ్స్, ఫిజిక్స్ అనేది మాత్రం కష్టంగా ఉండడం వల్ల ఎవరైతే మ్యాథ్స్, ఫిజిక్స్ ఏమాత్రం బాగా రాశారంటే మాత్రం వాళ్ళకి నార్మలైజేషన్ ప్రాసెస్లో డెఫినెట్గా వాళ్ళకి క్వశ్చన్స్ కొన్ని మార్క్స్ అనేవి మాత్రం యాడ్ అవుతాయి. సో ఇది ఇప్పటికి మనకి షిఫ్ట్ 2 పేపర్ సంబంధించిన అనలైజేషన్, షిఫ్ట్ 2 పేపర్ సంబంధించినటువంటి ఎనాలిసిస్. ఇప్పుడు రేపు రాయిపోయేటటువంటి రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మీ పేపర్స్ అవుతున్న ప్రీవియస్ ఇప్పటికి అయ్యే పేపర్స్ అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈ మెయిన్ బేసిక్ కాన్సెప్ట్స్ మీద గుర్తుపెట్టుకోవాలి. ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ కొన్ని వస్తున్నాయి. అలాగే ఇప్పుడు మ్యాథ్స్ తీసుకున్నారంటే స్ట్రైట్ లైన్స్, పారాబోలా, ఈ లిమిట్స్ వీటి మీద కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే ఫిజిక్స్ విషయంకి వస్తే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, వేవ్స్ మీద వీటికి రిలేటెడ్ క్వశ్చన్స్ కొన్ని పడుతున్నాయి. కాబట్టి వీటి మీద కూడా కొంత కాన్సన్ట్రేట్ చేయవలసిన అవసరం అయితే ఉంది. అలాగే కెమిస్ట్రీ విషయంకి వచ్చేసరికి ఇంతవరకు ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీని బ్యాలెన్స్ చేస్తూ కొన్ని పేపర్స్లో పడ్డాయి. ఒక షిఫ్ట్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఉండేవి, ఇంకో షిఫ్ట్కి వచ్చేసరికి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద ఉండేవి. ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద మాత్రం డెఫినెట్గా ఆర్గానిక్ నాలెడ్జ్ అనేది మాత్రం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే రియాక్షన్స్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చూడండి, తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. అయితే ఒక షిఫ్ట్లో ఏదో ప్రీవియస్ పేపర్స్ లేదని చెప్పేసి విడిచిపెట్టకుండా ప్రీవియస్ పేపర్స్ వాటిని మాత్రం ఎప్పుడు ప్రిపేర్ అవుతుండడం మాత్రం మంచిదే. ప్రీవియస్ పేపర్లో క్వశ్చన్స్ కూడా, ఎందుకంటే ముందున్న షిఫ్ట్లో కొన్ని షిఫ్ట్లో ప్రీవియస్ పేపర్స్ ఇచ్చారు, బహుశా ఈ షిఫ్ట్ 2లో కొంత తగ్గి ఉండొచ్చు కాబట్టి. సో ఇది ఇప్పుడు మనకు తెలిసినటువంటి అనాలిసిస్. ఇక మీరు రాసిన వాళ్ళకి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా మీకు ఈ పేపర్ ఎలా ఉంది, మీకు ఎన్ని మార్క్స్ వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది ఒకసారి షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఎంసెట్కి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి, ఎంసెట్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుంది, ఎటువంటి డాక్యుమెంట్స్తో మీరు సిద్ధంగా ఉండాలి, ఇవన్నిటి మీద నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు షేర్ చేస్తాను. సో మన ఛానల్ తప్పకుండా మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.